ఎనిమి ప్రాపర్టీస్ తెలంగాణలో ఇప్పుడు ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటనతో అసలు ఎనిమి ప్రాపర్టీస్ అంటే ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఎనిమి ప్రాపర్టీస్ లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. తెలంగాణలో ప్రజలు వదిలేసి వెళ్లిపోయిన భూమి విలువ 10,000 కోట్లకు పైమాటే. అవునా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఆ లెక్కలు తీసే పనిలో ఉన్నారు అధికారులు. మార్చి 15లోగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ఎనిమి ప్రాపర్టీస్ గురించి ప్రస్తావించారు. దీంతో అసలు ఎనిమి ప్రాపర్టీస్ అంటే ఏంటి, తెలంగాణలో ఎక్కడ ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. దేశంలో ఎనిమి ప్రాపర్టీస్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ 1968ని తీసుకువచ్చింది. అదే ఏడాది జూలై 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. సాధారణ భాషలో చెప్పాలంటే ప్రజలు ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయిన భూములే ఇవి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాల తర్వాత కొందరు భారత్ విడిచి చైనా, పాక్ వలస వెళ్లారు. ఆ సమయంలోనే భూములు, ఇతర స్థిరాస్తులను వదిలి వెళ్లారు. అలా వెళ్లిపోయిన వారి భూములు, ఇతర స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు 1968లో చట్టం చేసింది భారత్. చాలా నగరాల్లో ఈ ఎనిమి ప్రాపర్టీస్ అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉండడంతో వీటి విలువ ప్రస్తుతం 1000 కోట్లకు చేరింది. తెలంగాణ విషయానికి వస్తే 4 జిల్లాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ జిల్లా బాకారంలో 5,578 గజాలు, బహదూర్పురాలోని రికబ్ గాంజాలో 3,300 గజాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచలో 40 ఎకరాలు, వికారాబాద్ జిల్లా అల్లంపల్లిలో 17.22 ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కోత్వాల్గూడ, మియాపూర్ పరిధిలో ఎనిమి ప్రాపర్టీలు రికార్డులో ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో చాలా వరకు అన్యక్రాంతమయ్యాయని అంటున్నారు. ఇక మొత్తంగా ప్రస్తుతం కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత మేర భూములు ఉన్నాయన్న లెక్కలు తీసే పనిలో ఉన్నారు అధికారులు.